రాష్ట్ర కూటమి ప్రభుత్వం 8 గంటల పనిని రద్దు చేసి 13 గంటల పని విధానాన్ని తీసుకురావడం దారుణమని, దీనిని వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 8 గంటల పనిని రద్దు చేసి 13 గంటల పని దినాల చట్టాన్ని తీసుకురావడం దారుణమని తెలిపారు. తక్షణమే రద్దు చేయాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు కత్తి రవి డిమాండ్ చేశారు. 13 గంటల పని దినాన్ని రద్దు చేయాలంటూ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ కొడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దనున్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ 1886వ సంవత్సరం అమెరికా చికాగో నగరంలో కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను రద్దు చేసి 13 గంటల పని దినాన్ని అమలు చట్టం తీసుకురావడం దుర్మార్గమని తెలిపారు. రాత్రి వేళల్లో మహిళలకు డ్యూటీలు వేయడం దారుణమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక హక్కుల కన్నా కార్మికుల శ్రమను దోచుకుంటున్న యజమానులకు మద్దతు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. అధికారం రాకమునుపు ఒక మాట ఇచ్చి అధికారం వచ్చాక మరొక మాట మాట్లాడడం ఘోరమని తెలిపారు. కార్మికుల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేయడం సరైంది కాదని తెలిపారు. కార్మికులు, కర్షకులు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలను నిర్వహించి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తి రవి, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయక కార్యదర్శి మునిచంద్ర, ఏఐటీయూసీ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. నగరంలో 12 గంటల పని వద్దు, 8 గంటలు కావాలనేసి ఆనాడు కార్మికులు చేసిన పోరాట ఫలితమే 8 గంటల పని విధానం తీసుకురావడం జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజుకి కూడా 8 గంటల పని విధానం నడుస్తూ ఉంది. కార్మికులు ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు 13 గంటల పని విధానాన్ని ఈ దేశవ్యాప్తంగా తీసుకురావడం జరుగుతూ ఉంది. అందుకని ఆల్ ఇండియా ఏఐటీయూసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం. అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం నడుస్తూ ఉంటే ఈ దేశంలో 13 గంటల పని విధానం తీసుకురావటం ఈరోజు కార్మికుల మీద పండేసినట్టు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇద్దరు కార్మికుల పక్షాన ఈరోజు వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. కాబట్టి మరో చికాగో నగరం ఉద్యమం ఈ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, మహిళలు, రైతాంగాన్ని అందరినీ కలిపి ఈ ప్రజా వ్యతిరేక విధానాలని రద్దు చేయాలనేసి రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.